ఓవర్. మనకి ఏ టాపిక్స్ అయ్యాయి? ఎనీ ఐడియా? న్యూరాలజీ దాకా అయ్యాయి సార్. యూరాలజీ అయిపోయింది. నెఫ్రాలజీ, యా. సో నెఫ్రాలజీ, రిమటాలజీ, అలర్జీ అండ్ ఇమ్యూనాలజీ, సైకియాట్రీ, జీరియాట్రిక్స్, ఇన్ఫెక్షియస్ డిసీజెస్, ప్లాస్టిక్ సర్జరీ, ఎమర్జెన్సీ మెడిసిన్, వాస్కులర్ సర్జరీ, ఆప్థమాలజీ, ఫిజియోథెరపీ అండ్ రీహాబిలిటేషన్, అనస్థీషియాలజీ. ఈ టాపిక్స్ అయిపోయిన తర్వాత we will have a quick recap of all the topics for 2 days. సో 2 days ఏంటంటే ప్రతి ఒక్క టాపిక్ మీద మనం ఒక క్విక్ రీక్యాప్ చేసుకుంటా. ఐ విల్ గివ్ యూ ద లిస్ట్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ విచ్ యూ షుడ్ immediately try to recollect. Then we can go through. So now we'll go to the next topic. Sometimes it gets stuck. Yeah, by the way, are you going through any English videos or articles? ఏమన్నా చూస్తున్నారా? Anyone respond? Are you going through any English articles or videos or any cinema songs or any numbers? Anyone? నో సార్. నో Why? సార్. అంటే మనకి ఇక్కడ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ కానీ జాబ్ కానీ ఏది కానీ కావాలన్నా మనకి 4 నేర్చుకోవాలి. ఏమేం చెప్పాను? అన్నిటికంటే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏం నేర్చుకోవాలి? ఇంగ్లీష్. ఇంగ్లీష్. ఇంగ్లీష్ నేర్చుకోవాలి. మరి ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే 4 పారామీటర్స్ చెప్పాను. ఏం 4 పారామీటర్స్? రిమెంబర్ ఎల్ అనేది స్టార్ట్ అవుతుంది. లాంగ్వేజ్, డాక్యుమెంటేషన్, అవును, బాగా వినాలి మా, బాగా వినాలి. ఇంగ్లీష్. లిజనింగ్, మాట్లాడాలి, స్పీకింగ్. స్పీకింగ్. తర్వాత ఇంకా 2 కూడా నన్నే చెప్పేయమంటారా? LSRW అంటారు. ఆర్ అంటే ఏంటి? రీడింగ్. డబ్ల్యూ అంటే ఏంటి? రైటింగ్. సో మనం ఏ ఏరియాస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి? లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. సో మనకి 4 ఏరియాస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తేనే మనకి లాంగ్వేజ్ వస్తుంది. మనం బాగా వినాలి, లిజనింగ్ స్కిల్స్ ని బాగా పెంచుకోవాలి. లిజనింగ్ స్కిల్స్ ని బాగా వింటేనే మనకి స్పీకింగ్ స్కిల్స్ అనేది పెరుగుతుంది. సో హౌ మెనీ ఆఫ్ యూర్ లిజనింగ్ టు ఎనీ ఏదైనా న్యూస్ కానీ కామెంటరీ కానీ లేకపోతే ఇంగ్లీష్ ఏమన్నా వింటుంటారా? ఎప్పుడైనా ఏమన్నా సాంగ్ విన్నారా ఇంగ్లీష్ లో? నో సార్. 1 సాంగ్ కూడా వినలేదా? పోనీ టైటానిక్ మూవీ చూసారా? టైటానిక్ నో సార్. నో, టైటానిక్ మూవీ కూడా చూడలేదా? అవతార్ చూసారా? అవతార్ మూవీ. టెల్ మీ 1 ఇంగ్లీష్ మూవీ విచ్ యు వాచ్డ్. ఏదైనా ఒక ఇంగ్లీష్ సినిమా పేరు చెప్పండి మీరు చూసింది. ఎనీ టాపిక్, ఎనీ ఇంగ్లీష్ మూవీ విచ్ యూ హ్యావ్ వాచ్డ్. మా పొరపాటున కూడా ఒక మూవీ కూడా చూడలేదు ఇంగ్లీష్. ఓకే, సో ఆల్ ఆఫ్ యూ రెస్పాండ్. ఐ టెల్ యూ సమ్ సాంగ్స్, ప్లీజ్ రైట్ దెమ్ డౌన్. కొన్ని సాంగ్స్ అతను రాసుకుంటారు లిస్ట్. ఒక సాంగ్ ఉండేది, మై ఫేవరెట్ సాంగ్, వై నాట్ మీ. ఏం సాంగ్ మా పేరు? వై నాట్ వై నాట్ మీ అని. ఆ మూవీని సారీ ఆ సాంగ్ ని వినండి. కిందన సబ్ టైటిల్స్ పడుతుంటాయి. ఆ సబ్ టైటిల్స్ పడుతున్నప్పుడు మీరు వాటిని కూడా చూస్తా వినండి, చాలా బాగుంటుంది. ఇట్స్ అన్ ఎమోషనల్ లవ్ సాంగ్. నెక్స్ట్ సెకండ్ సాంగ్ వచ్చి మై హార్ట్ విల్ గో ఆన్. ఏంటో సాంగ్? మై హార్ట్ విల్ గో ఆన్ అని. ఎవరిదంటే ఇది సెలీన్ డియాన్ ది టైటానిక్ మూవీలో ఉంటుంది. చాలా బాగుంటుంది ఆ సాంగ్. ఓకే, నెక్స్ట్ సాంగ్ వచ్చేసి మైకేల్ జాక్సన్ అనే పేరు విన్నారు ఎప్పుడైనా? యా, అతని సాంగ్స్ వింటాయి, అవైనా వినండి. థర్డ్ పాయింట్ మైకేల్ జాక్సన్ ది. కానీ నెక్స్ట్ బేబీ ఓ బేబీ అని జస్టిన్ బైబర్ సాంగ్స్ ఉంటుంది. బేబీ ఓ బేబీ. ఓకే, నేను ఇప్పుడు లిస్ట్ ఒక 5 చెప్తాను, 5 మీరు చెప్పాలి. బేబీ ఓ బేబీ సాంగ్ బై జస్టిన్ బైబర్. తన సాంగ్స్ చాలా బాగుంటాయి. చిన్న పిల్లోడి నుంచి రైట్ ఫ్రమ్ ఎ వెరీ యంగ్ ఏజ్ హీ స్టార్టెడ్ సింగింగ్. అండ్ దెన్ లాస్ట్ వన్ AGT అని ప్రోగ్రామ్ చూడండి. AGT ఆఫ్ కిడ్స్. AGT ఆఫ్ కిడ్స్.
అంటే అమెరికా హ్యాస్ గాట్ టాలెంట్. అమెరికా హ్యాస్ గాట్ టాలెంట్. ఓకే, నేను ఇప్పుడు చెప్పిన 5 టాపిక్స్ చెప్పండి, ఏమేం టాపిక్స్? Why not me? ఓకే My heart will go on. ఓకే. AGT. Baby, oh baby. ఏజిటి అంటే ఇప్పుడు మనకి ఎలాగా కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి, పాడుతా తీయగా అని అలా కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటది కదా, అలాగే ఏజిటి అంటే అమెరికా హ్యాస్ గాట్ టాలెంట్ అని ఉంటుంది. దాంట్లో చిన్న పిల్లలు ఎక్సలెంట్ సింగర్స్ వెళ్తారు, వాళ్ళ మాట తీరు కానీ. ఎందుకు అమెరికా హ్యాస్ గాట్ టాలెంట్ అన్నానంటే, మనకి ఇప్పుడు ఎవరి డాక్టర్స్ ప్రొనౌన్సియేషన్ లేకపోతే ఎవరి ఇది ఉండాలి, అమెరికన్ యాక్సెంట్ మనకు వచ్చి ఉండాలి. సో వీ షుడ్ బి థరో ఇన్ అండర్స్టాండింగ్ దేర్ లాంగ్వేజ్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి ఎవరిదో చెప్పాను, బేబీ ఓ బేబీ అని ఎవరిది? Michael Jackson. ఆహాహా, జస్టిన్ బీబర్ది. మైకేల్ జాక్సన్ ఏవన్నా సాంగ్స్ వినండి. ఓకే, నెఫ్రాలజీ అయిపోయిందా మనకి? Have we completed nephrology topic? No, sir. Okay, urology? అయిపోయింది సార్. I think so. Okay, urology అయిపోయింది, nephrology start చేయాలి. Okay, good. Now, so before we start the topic, I repeat a sincere request, a humble request. మీకు మెడికల్ టాపిక్స్ అర్థం చేసుకోవాలన్నా, లేకపోతే మన ఎడ్యుకేషన్ పరంగా మనం చదువుతున్న చదువు అర్థం చేసుకోవాలన్నా, దేనికైనా ఒక బేస్ అనేది ఉంటుంది. ఆ బేస్ ఏంటంటే ఇంగ్లీష్ అన్నమాట. మన బాడీలో 70% ఆఫ్ ద వాటర్ ఎలా ఉంటుందో, అలాగే మనకి సస్టైన్ అవ్వాలంటే, మనం జీవించాలంటే, మనం బతకాలంటే ఈ రోజుల్లో ఇంగ్లీష్ అనేది కంపల్సరీ. ఇట్స్ మ్యాండేటరీ, ఇట్ ఇస్ మస్ట్, ఇట్ ఇస్ అ నీడ్, ఒక అవసరం. అందుకని దయచేసి బాగా వినండి. ఎన్హాన్స్ యువర్ లిసనింగ్ స్కిల్స్. ఓకే, హ్యావ్ యు అండర్స్టాండ్? Yes, sir. Yes, sir. ఓకే, వచ్చినా రాకపోయినా మాట్లాడండి, ఎవ్వరేమనుకోరు. Just by speaking, there will not be any problem. Nobody is perfect in this world, and nobody is the best in this world. So you should try to improve your standard. You should try to improve your talent. You should try to improve your caliber. Okay? Now, so the first topic today which we are going to go through is nephrology. Nephrology అంటే ఏంటి? Kidneys, study of kidneys. స్టడీ ఆఫ్ కిడ్నీ. మనకి Kidney. రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ అని ఒక దగ్గర విన్నాం మనం. రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్, హ్యావ్ యు హర్డ్? రీనల్ Yes, sir. ట్రాన్స్ప్లాంటేషన్. Yes, sir. రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి? Kidney కిడ్నీ transplant. ట్రాన్స్ప్లాంట్. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. కిడ్నీ ఎప్పుడు, ఏ స్టేజ్ లో ట్రాన్స్ప్లాంట్ చేస్తారు? Failure అనేది అయినప్పుడు. ఫెయిల్యూర్ అయినప్పుడు. ఫెయిల్యూర్ అయినప్పుడు ఇంకొక ట్రీట్మెంట్ కూడా చేస్తుంటారు, చాలా బాగా ప్రాబ్లమాటిక్, చాలా ఖర్చుతో కూడిన ట్రీట్మెంట్. ఏ ట్రీట్మెంట్ అది? డయాలిసిస్. Dialysis. Yeah, that somebody said something very good. Somebody said, what is it? మన కిడ్నీనే రిపేర్ చేసి పెడుతుంటారు. Auto transplantation. వండర్ఫుల్. renal auto transplantation. Good, excellent. And do we have Teneti Rani here? Hello, Rani, are you there? Teneti Rani. Okay. No, because long ago she called me, I couldn't respond. That is why I didn't even say the number. I was just asking. Let's go through the topic. So nephrology studies about the diseases related to the kidneys అన్నమాట. సో కిడ్నీస్ ఏం చేస్తాయంటే, దే విల్ బి సెండింగ్ ఆల్ ద వేస్ట్ మెటీరియల్స్ ఆర్ ద వేస్ట్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ ద బ్లడ్. ఎప్పుడైతే వేస్ట్ మెటీరియల్స్, వేస్ట్ ప్రోడక్ట్స్ బ్లడ్ లో నుంచి వచ్చేస్తాయో, ఆటోమేటిక్గా మన బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. బ్లడ్ ప్రెషర్, బీపీ, మన బ్లడ్ ప్రెషర్ కానీ తక్కువైనా ప్రాబ్లమే. తక్కువైతే ఏమంటారు? లో బీపీ అంటారు. అండ్ అదే ఎక్కువైతే ఏమంటారు? హై High బీపీ అంటారు. సో బ్లడ్ ప్రెషర్ మనకి ఎప్పుడైతే కాన్స్టెంట్ గా లేకపోతే కంట్రోల్లో ఉంటుందో, దెన్ వీ విల్ నాట్ గెట్ ఎనీ కాంప్లికేషన్స్. అండ్ అందుకనే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ మనకి బీపీ చెక్ చేస్తారు. అండ్ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్, ఎలక్ట్రోలైట్స్ మనకి ఎప్పుడైనా వీక్ అయినప్పుడు, డయేరియా వచ్చినప్పుడు, డయేరియా అంటే ఏంటి? మోషన్స్ అయినప్పుడు ఎలక్ట్రోలైట్స్ మనకి ఇస్తుంటారు. అండ్ వాట్ ఆర్ ది థింగ్స్ విచ్ వీ వాంట్ టు రిమెంబర్ ఇన్ దిస్ కిడ్నీస్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే,
we should remember some common diseases, the most important diseases. CKD అంటారు. CKD అంటే same, it is a chronic kidney disease. What's meant by chronic? What's meant by chronic? ఎక్కువగా క్రానిక్ అంటే స్లో నుంచి పెరిగిపోతా ఉంటది, చిన్న స్టేజ్ నుంచి ఎక్కువ స్టేజ్కి వెళ్తుంది, దాన్ని ఏమంటారు క్రానిక్ కిడ్నీ డిజీజ్. ఎప్పుడైతే క్రానిక్ కిడ్నీ డిజీజ్ ఏర్పడుతుందో అప్పుడు కిడ్నీ యొక్క ఫంక్షనింగ్ ఎబిలిటీ డే బై డే తగ్గిపోతా ఉంటుంది అనమాట. అక్యూట్ కిడ్నీ ఇంజరీ, AKI, ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ టు రిమెంబర్. AKI, acute kidney injury. Then sudden temporary loss of kidney is called as acute kidney injury. Now, actually, I had a little bit of work and I came to the park. See, education is very good when we have practical enlightenment. Park lo kontamandi students తీసుకొని వచ్చి the teachers are engaging them and they're enlightening them by providing education. సో మీరు కూడా ఏంటంటే మాక్సిమం ప్రాక్టికల్ అప్రోచ్కి వెళ్ళండి, వెదర్ ఇట్ ఈస్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ లెర్నింగ్ మెడికల్ టర్మినాలజీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, అక్యూట్ కిడ్నీ ఇంజరీ అయినప్పుడు మనకి ఏమవుతుందంటే డీహైడ్రేషన్ వస్తుంది. డీహైడ్రేషన్ అంటే ఏంటి? వాట్స్ meant by dehydration? Anyone tell me what is meant by dehydration? బీపీ డౌన్ బాడీలో వాటర్ కంటెంట్ తగ్గిపోతుంది అనమాట, డీహైడ్రేషన్. ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి అండ్ కొన్నిసార్లు మెడికేషన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది. కొంతమంది ప్రతి దానికి టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. ఇస్ ఇట్ ఎ గుడ్ థింగ్ ఆర్ ఎ డేంజరస్ థింగ్? డేంజర్. ఇట్స్ ఎ వెరీ డేంజరస్ థింగ్. సేమ్, ఇట్స్ ఎ వెరీ డేంజరస్ థింగ్. సో అందుకని మనం అన్నెసరీగా టాబ్లెట్స్ అనేది వేసుకోకూడదు. అండ్ వన్ మోర్ ప్రాబ్లమ్ ఇస్ కిడ్నీ డిపాజిట్స్. హార్డ్ డిపాజిట్స్ ఆఫ్ సాల్ట్స్ గెట్ అక్యుములేటెడ్. అంటే మన బాడీలో కొన్ని దగ్గర సాల్ట్ ఏంటంటే అక్యుములేట్ అయిపోతుంది. అవి అక్యుములేట్ అయ్యి క్వాంటిటీ అంటే ఆ స్టోన్స్ ఏమవుతుందంటే క్వాంటిటీ వాటి సైజ్ పెరిగిపోతాయి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే దే గో ఫర్ సర్జరీ. అండ్ పాలిసిస్టిక్ కిడ్నీ డిజీజ్, ఫోర్త్ వన్ ఒకసారి చూడండి. పాలి అంటే ఏంటి? మెనీ మెనీ. సిస్ట్ అంటే తెలుసు, చిన్న చిన్న గుళ్ళలు లాంటివి అలాంటివన్నీ వస్తుంది. పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ మీన్స్ దేర్ విల్ బి సిస్ ఆల్ అరౌండ్ ది కిడ్నీ. దీనివల్ల ఏమవుతుంది అంటే కిడ్నీస్ గెట్ ఎన్లార్జ్డ్. ఎన్లార్జ్ అంటే పెద్దవవుతాయి అనమాట. నెక్స్ట్ సెవెంత్ వన్, రీనల్ ఫెయిల్యూర్. రీనల్ ఫెయిల్యూర్, రీనల్ అంటే ఏంటి? కిడ్నీస్. కిడ్నీస్ అనేది ఫెయిల్ అవుతుంది. నెక్స్ట్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, UTI అంటారు. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అంటే కిడ్నీస్ కానీ సరిగ్గా ఫంక్షన్ చేయకపోతే యూరిన్ అనేది సరిగ్గా రాదనమాట. అంటే మనకి కిడ్నీ సరిగ్గా ఫంక్షన్ చేస్తేనే యూరినరీ సిస్టమ్ అనేది బాగా ఫంక్షన్ అవుతుంది. సో మనకి ఈ ప్రాబ్లం వల్ల బ్లాడర్లో కానీ యూట్రస్లో కానీ యురెత్రాలో కానీ అక్కడ బ్యాక్టీరియా అక్యూములేట్ అవుతుంది. సో దిస్ ఇస్ వన్ మోర్ డిజీజ్. నెక్స్ట్ రీనల్ హైపర్ టెన్షన్. హైపర్ టెన్షన్ అంటే ఏంటి? హైపర్ అంటే ఏంటి? ఎక్కువ. సో హై బ్లడ్ ప్రెషర్ ఇస్ కాస్డ్ బై కిడ్నీ రిలేటెడ్ ఫ్యాక్టర్స్. నేను మీకు స్టార్టింగ్ లో చెప్పాను, కిడ్నీస్ కానీ ఫంక్షన్ కానీ సరిగ్గా చేయకపోతే బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుందని. సో ఈ రీనల్ ఆర్టరీస్ కానీ నారో అయినా, లేకపోతే హార్మోన్స్ లో ఇంబ్యాలెన్స్ అయినా, హార్మోనల్ గ్లాండ్స్ ఏమైనా ఒక 2-3 చెప్పండి. టెల్ మీ 2-3 హార్మోనల్ గ్లాండ్స్. ఎవరిది? పిట్యూటరీ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్, ప్రోస్టేట్ గ్లాండ్, అడ్రినల్ గ్లాండ్. ఇంకొక గ్లాండ్ నెక్ దగ్గర ఉంటది, దానివల్ల థైరాయిడ్ గ్లాండ్. సో ఇవన్నీ హార్మోన్స్ కానీ సరిగ్గా ప్రొడ్యూస్ చేయకపోతే అప్పుడు మనకి రీనల్ హైపర్ టెన్షన్ వస్తుంది. అండ్ రీనల్ సిస్ట్, ఐ థింక్ ఐ టోల్డ్ యూ ద మీనింగ్ ఆఫ్ సిస్ట్. రీనల్ సిస్ట్ అంటే ఎక్కడ ఫామ్ అవుతుంది? ఇది కిడ్నీ దగ్గర ఫామ్ అవుతుంది. నెక్స్ట్ 13th one, have a look at the 13th one, diabetic nephropathy. సో ఈ డయాబెటిక్ నెఫ్రోపతి అంటే, డయాబెటిక్ అంటే ఏంటి మనకి తెలుసు. సో వెన్ కిడ్నీస్ డ్యామేజ్ ఇస్ కాస్డ్ బై లాంగ్ టర్మ్ అన్కంట్రోల్డ్ డయాబెటీస్. అంటే డయాబెటీస్ అనేది చాలా డెడ్లీ డిజీజ్. షుగర్ వచ్చింది అంటే, డయాబెటీస్ వచ్చింది అంటే వాళ్ళకి
ట్రీ ఏదైనా దెబ్బ తగిలినా లేకపోతే గాయమైనా సరిగ్గా మానదు. వాళ్ళకి ఆపరేషన్ చేయాలన్నా డయాబెటీస్‌ని కంట్రోల్‌లో ఉంచాలి. ప్రతి దానికి వాళ్ళకి మీకు ఫస్ట్ ఎళ్ళగానే డయాబెటీస్ ఉందా అని అంటారు. బీపీ చెక్ చేస్తారు. డయాబెటీస్ ఉందా అంటారు. సో, ఈ డయాబెటీస్ కంట్రోల్ లేకపోతే కిడ్నీస్ డ్యామేజ్ అయ్యేదానికి మనకి ఛాన్స్ ఉంటదనమాట. అందుకని దీన్నేమంటారు? డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు. నెక్స్ట్ లెట్ us see the 16th one, renal artery stenosis. సో ఈ రీనల్ ఆర్టరీస్ ఏమవుతాయంటే సన్నగా అయిపోతాయి అనమాట. అంటే దే బికమ్ నారో. వెన్ దే బికమ్ నారో మనకి ఫ్లో అనేది ప్రెషర్ పడుతుంది అనమాట. ఫ్లో అనేది అబ్స్ట్రక్ట్ అవడం వల్ల ప్రెషర్ ఎక్కువ ఏర్పడుతుంది. మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వాటర్ పైప్ ఉంటుంది. ఆ వాటర్ పైప్ లో మనం ఏమైనా ఒక స్టోన్ కానీ లేకపోతే మన ఫింగర్ కానీ దాన్ని అబ్స్ట్రక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? ప్రెషర్ అనేది ఏర్పడుతుంది. అదే ప్రాబ్లం అన్నమాట రీనల్ ఆర్టరీ స్టెనోసిస్. నెక్స్ట్ లెట్ us see the 21st one. It is a very very important one. ఒకసారి చూడండి. గుడ్ పాస్చర్ సిండ్రోమ్. గుడ్ పాస్చర్ సిండ్రోమ్ అంటే ఇట్ ఈస్ ఎ రేర్ డిసీజ్. దీని autoimmune disorder characterized by the presence of auto antibodies that attack the kidneys and lungs. యాక్చువల్గా మన యాంటీబాడీస్ ఏం చేస్తాయి? అవి వచ్చే హార్మ్ఫుల్ డిసీజెస్ని బ్యాక్టీరియాని వాటిని ఆపుతాయి. కానీ ఇక్కడ ఏం చేస్తుంటాయి అంటే దీస్ ఓన్లీ దే అటాక్ ది కిడ్నీస్. These auto antibodies, they attack our kidneys, they attack our lungs. అంటే మంచి చేయాల్సినవే అవి చెడు చేస్తాయి అనమాట. దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ గుడ్ పాస్చర్ సిండ్రోమ్. అండ్ దీస్ ఆర్ ద కామన్ డిసీజెస్ విచ్ వి గెట్. ఒకసారి మనం ఏమేం డిసీజెస్ చదివామనేది వి విల్ హ్యావ్ ఎ క్విక్ రీక్యాప్. ఎనీవన్ రీడ్ ద డిసీజెస్ విచ్ వి రెడ్? ఎనీవన్ ప్లీజ్? First one, Chronic kidney disease, chronic kidney disease. acute kidney injury, Okay. Yeah. Next one. Kidney stones. Okay. polycystic kidney disease, Okay. Okay. Next. renal failure, Renal failure. Next. urinary tract infections, Wonderful. Next. renal hypertension, Okay. diabetic nephropathy, Okay. Good. Anything renal related? artery stenosis, Renal artery stenosis. Okay. Next. good pasture syndrome. Good pasture syndrome. సో దీస్ ఆర్ ద థింగ్స్ కామన్ డిసీజెస్. ఇప్పుడు మనం చదివిన డిసీజెస్ అన్ని ఒక్కసారి చూసుకుంటే మనకి తెలుస్తుంది అనమాట. దే ఆర్ వెరీ వెరీ ఈజీ టు రిమెంబర్. ఐ హావెంట్ సెలెక్టెడ్ ద వన్స్ విచ్ ఆర్ రియల్లీ డిఫికల్ట్. ఓకే. నెక్స్ట్, సో ఈ కిడ్నీ డిసీజెస్ వచ్చినప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా చేస్తారు? సో వాట్ ఆర్ ద కామన్ ట్రీట్మెంట్ మెథడ్స్? వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? ఐఎమ్ నాట్ గోయింగ్ టు టెల్, యూ విల్ ఓన్లీ రీడ్ అండ్ యూ విల్ ఓన్లీ ఎక్స్ప్లెయిన్. వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? హీమోడయాలిసిస్. హీమో అంటే ఏంటి? బ్లడ్. అంటే ఈ డయాలైజర్ యూస్ చేసి ఆల్ ద వేస్ట్ ప్రొడక్ట్స్ ఆర్ ఆల్ ద ఎక్సెస్ ఫ్లూయిడ్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ ద బ్లడ్ సేమ్ దే ఆర్ రిమూవ్డ్ అనమాట. సో దాన్ని ఏమంటారు? హీమో డయాలసిస్. నెక్స్ట్ లెట్ us see the fifth one, డయాలసిస్ క్యాథెటర్. డయాలసిస్ క్యాథెటర్ అంటే సాఫ్ట్ ఫ్లెక్సిబుల్ ట్యూబ్. మనకి ఎక్టమీ అనే వర్డ్ చూస్తుంటారు. ఎక్టమీ అంటే ఏంటి? డిసెక్షన్ అనమాట, కట్ చేయడం. వాసెక్టమీ, ట్యూబెక్టమీ ఇవన్నీ కట్టింగ్ అనమాట. అలాగే మనం ఒక పైప్ లాంటి దాన్ని పెట్టి చెక్ చేయడాన్ని ఏమంటారు? ఏదో ఒక వర్డ్ చెప్పాను మీకు, ఎస్ తో స్టార్ట్ అవుతుంది. స్కోపింగ్. సో డయాలసిస్ క్యాథెటర్ అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ సిమిలర్ టు దట్. ఎ సాఫ్ట్ ఫ్లెక్సిబుల్ ట్యూబ్ ఇస్ ఇన్సర్టెడ్ ఇన్ ఏ లార్జ్ వెయిన్. సో మన నెక్ లో కానీ మన చెస్ట్ లో కానీ ఒక ట్యూబ్ లాంటిది ఇన్సర్ట్ చేసి, సో యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దిస్ దే ప్రొవైడ్ యాక్సెస్ ఫర్ హీమోడయాలిసిస్. అంటే అక్కడ మనం ఏం చేస్తున్నాం? స్కోపీలో మనం అనలైజ్ చేస్తున్నాం, అసెస్ చేస్తున్నాం. కానీ ఇక్కడ హీమోడయాలిసిస్ కి దీన్ని హీమోడయాలిసిస్ కి యూజ్ చేయడానికి ఈ ట్యూబ్ ని వాడతారనమాట. ఎయిత్ వన్, ఇట్స్ అ వెరీ వెరీ ఈజీ వన్. ఎయిత్ వన్, వాట్ ఈస్ ఎయిత్ వన్?
Dialysis machine. డయాలిసిస్ మిషన్. సో ఈ మిషన్ ఏం చేస్తుంది? డయాలిసిస్ మిషన్ అంటే మన కిడ్నీస్ సరిగ్గా ఫంక్షన్ చేయలేనప్పుడు ఆ కిడ్నీ చేసే ఫంక్షన్ ని ఈ మిషన్ చేస్తుంది అనమాట. దాన్ని ఏమంటారు? డయాలిసిస్ మిషన్ అంటారు. ఎ మెడికల్ డివైస్ యూస్ టు కంట్రోల్ అండ్ మానిటర్ ద డయాలిసిస్ ప్రాసెస్. అంటే మన బ్లడ్ ఫ్లో రేట్ కానీ లేకపోతే అల్ట్రా ఫిల్టరేషన్ కానీ ఈ ఫిల్టరేషన్ ప్రాసెస్ కానీ ఇవన్నీ చేస్తుంది అనమాట. నెక్స్ట్ let us see the 12th one, dialysis access complications. What is meant by that? ఈ డయాలిసిస్ చేసేటప్పుడు మనకు కొన్ని కాంప్లికేషన్స్ వస్తుంది అనమాట. అంటే డయాలిసిస్ చేయాలనుకున్నప్పుడు కానీ ఏమేమి కాంప్లికేషన్స్ వస్తుంది? సమ్ టైమ్స్ వి మే గెట్ ఇన్ఫెక్షన్ ఆర్ సమ్ టైమ్స్ వీ హ్యావ్ టు డూ ఎ స్మాల్ సర్జరీ. అలాంటివన్నీ వచ్చే దాన్ని ఏమంటారు? డయాలిసిస్ యాక్సెస్ కాంప్లికేషన్స్ అంటారు. నెక్స్ట్ 14th వన్, డయాలిసిస్ నర్స్. డయాలిసిస్ నర్స్ అంటే డయాలిసిస్ చేయడానికి ఒక ట్రైన్డ్ పర్సన్ ఉండాలి. అంటే ఎవరు పడితే వాళ్ళు అలా చేసేయలేరు. దీనికి డయాలిసిస్ లో స్పెషలైజ్డ్ పర్సన్ అంటే దాంట్లో డయాలిసిస్ చేయడానికి ఎక్స్పర్ట్ వాళ్ళు మాత్రమే దీన్ని చేయగలరు. సో వాళ్ళని ఏమంటారు? డయాలిసిస్ నర్స్ అంటారు. సో వీళ్ళకి డయాలిసిస్ చేసే మెథడ్ కానీ ఎంతసేపు చేయాలి లేకపోతే ఎలా చేయాలి అవన్నీ వీళ్ళు ట్రైనింగ్ తీసుకుంటారు అనమాట. అందుకే వాళ్ళని ఏమంటారు? డయాలిసిస్ నర్స్. నెక్స్ట్ 15th వన్, డయాలిసిస్ అడిక్వసీ. అడిక్వేట్ అంటే ఏంటి ఇంగ్లీష్ లో? ఎనీవన్ టెల్ మీ, అడిక్వేట్ అంటే ఏంటి? సరిపోయినంత. సరిపోయినంత. వండర్ఫుల్. అడిక్వసీ అంటే ఏంటి? సరిపోయినంత చేయాలి. ఏం చేయాలి సరిపోయినంత? డయాలిసిస్. దాన్ని ఏమంటారు? డయాలిసిస్ అడిక్వసీ అంటారు. అంటే ఎంత రిమూవ్ చేయాలి, ఎంతసేపు డయాలిసిస్ చేయాలి, లేకపోతే ఎంత క్వాంటిటీ వరకు డయాలిసిస్ చేయాలి అనేది అనలైజ్ చేసేదాన్ని ఏమంటారు? డయాలిసిస్ అడిక్వసీ అంటారు. నెక్స్ట్ 17th వన్, డయాలిసిస్ డోస్. వాట్స్ మీన్ బై డయాలిసిస్ డోస్? The amount of dialysis delivered to the patient is called as dialysis dose. Okay. Next, 19th one, electrolyte imbalance. I told you earlier, మనం ఫార్మసీ షాప్కి వెళ్తే అంటే టాబ్లెట్స్ అవన్నీ అమ్ముతుంటారు, డ్రగ్స్ అండ్ కెమిస్ట్. ఆ షాప్కి వెళ్తే ఎలక్ట్రోలైట్ పౌడర్ ఉంటుంది. సో మనకి ఎప్పుడైతే ఎలక్ట్రోలైట్ తక్కువైపోతుందో, వెన్ దేర్ ఇస్ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అంటే సోడియం లెవెల్ తగ్గిపోయింది, పొటాషియం లెవెల్ తగ్గిపోయింది, కాల్షియం లెవెల్ తగ్గిపోయింది అంటారు. కాల్షియం లెవెల్ తగ్గిపోతే ఏం జబ్బు వస్తుంది? బోన్స్ కి కొన్ని డెలికేట్ అయిపోయి ఇరిగిపోయి పడిపోతూ ఉంటాయి. వి నో దట్, ఐ థింక్ చదివాం. బోన్స్ పొడి పొడికి రాలి పడిపోతుంటాయి. ఎస్పెషల్లీ బోన్స్ కి గ్యాప్స్ వచ్చేస్తుంటది, బోన్ యొక్క స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది. ఓతో స్టార్ట్ అవుతుంది ఆ డిసీజ్. ఆస్టియోపొరోసిస్. ఏంటి డిసీజ్? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది డిసీజ్? Osteoporosis. ఆస్టియోపొరోసిస్. ఆస్టియోపొరోసిస్ అంటే ఏంటి? బోన్ స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది అనమాట. అందుకని బోన్ డెన్సిటీ టెస్ట్ అని మనకు ఒక డెన్సిటీ టెస్ట్ కూడా చేస్తుంటారు, అంటే బోన్ యొక్క థిక్నెస్ ఎంత ఉంది అని. నెక్స్ట్, సో ఈ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్, ఎలక్ట్రోలైట్ అంటే మన బాడీ లోపల సోడియం కానీ పొటాషియం కానీ కాల్షియం కానీ ఫాస్ఫేట్ కానీ అవి తగ్గిపోయినప్పుడు మనకి దే కన్సిడర్ దట్ అవర్ కిడ్నీ ఇస్ నాట్ ఫంక్షనింగ్ ప్రాపర్లీ అండ్ దే విల్ గో ఫర్ కాంపన్సేషన్ అనమాట. అంటే ఎలక్ట్రోలైట్స్ ని ఇంజెక్ట్ చేస్తారు. నెక్స్ట్, డయాలిసిస్ 21st వన్, డయాలిసిస్ అసోసియేటెడ్ ఇన్ఫెక్షన్స్. అంటే ఈ డయాలిసిస్ చేసేటప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు ఏమైనా ఇన్ఫెక్షన్స్ వస్తే వాటిని ఏమంటారు? డయాలిసిస్ అసోసియేటెడ్. అసోసియేటెడ్ అంటే ఏంటి? కనెక్టెడ్ ఇన్ఫెక్షన్స్ అనమాట. అండ్ 22nd వన్, డయాలిసిస్ డయట్. డయాలిసిస్ డయట్. ఇప్పుడు ప్రతి జబ్బుకి, ప్రతి డిసీజ్ కి తొందరగా డిసీజ్ మానిపోవాలంటే ఏం సజెస్ట్ చేస్తారు డాక్టర్స్? Diet. డైట్ సజెస్ట్ చేస్తారు. అంటే ఎవరికైనా మోషన్స్ అవుతున్నాయి, డయేరియా ఉంది, అప్పుడు ఏం డైట్ తీసుకోమంటారు? ఏం ఫుడ్ తీసుకోవాలి మోషన్స్ ఎక్కువ అవుతున్నప్పుడు? లైట్ ఫుడ్, లైక్ లిక్విడ్. లిక్విడ్ ఫుడ్ తీసుకోమంటారు, పెరుగన్నం తీసుకోమంటారు, టెంకాయ నీళ్ళు తీసుకోమంటారు. గమనించారా? రైట్. సో ఎవ్రీథింగ్ అనమాట. అంటే డయట్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. డయట్ కంట్రోల్ ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ ప్రొవైడింగ్ గుడ్ రికవరీ అనమాట.
సో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కి మరి ముఖ్యంగా డైట్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ డైట్ కానీ సరిగ్గా చేసుకోకపోతే ద ప్రాసెస్ విల్ లీడ్ టు డయాలిసిస్ అన్నమాట. నెక్స్ట్ లెట్ us see the transplantation. Organ transplantation. What's meant by organ transplantation? Please tell me what is meant by organ transplantation. What's meant by organ transplantation? మన బాడీలో కొన్ని ఆర్గన్స్ సరిగ్గా ఫంక్షన్ చేయకపోతే వాటిని వేరే వాళ్ళ దగ్గర నుంచి ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటాం. అంటే అది డిజీజ్డ్ పర్సన్ అవ్వచ్చు. డిజీజ్డ్ అంటే ఏంటి? డిఈసిఈఏఎస్సిడి. డిజీజ్డ్ అంటే ఏంటి? మళ్ళీ స్పెల్లింగ్ చెప్తున్నాను. డిఈసిఈఏఎస్సిడి. డిజీజ్డ్ అంటే ఎవరు? పేషెంట్ సార్. డిసీజ్ అంటే కాదు కాదు. డిఈసిఏసిడి డిసీజ్ అంటే చనిపోయిన వ్యక్తి. డిఐఎస్సిఏఎస్సిడి అంటే డిసీజ్ అంటే ఆరోగ్యం బాగలేని వ్యక్తి. సో కొన్నిసార్లు మనం ఆర్గన్స్ అనేది చనిపోయిన వ్యక్తుల దగ్గర నుంచి తీసుకుంటాం, లేదా కొన్నిసార్లు బతుకున్న వ్యక్తుల దగ్గర నుంచి తీసుకుంటాం. ఏమేమి ఆర్గన్స్? మామూలుగా ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏమొస్తాయి మనకి ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ లో? ఐ, హార్ట్, హార్ట్, లంగ్స్, కిడ్నీ. కిడ్నీ. హ్యాస్ ఎనీవన్ డన్ ఎనీ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ కి ఎవరైనా ఫార్మ్స్ ఫిల్అప్ చేస్తున్నారా? No, sir. ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ No, ఇప్పుడు sir. మనం చూస్తుంటాం, మూవీస్ లోనే చూస్తుంటాం. గమనించుంటారా? గ్రీన్ Yes, ఛానల్ sir. అని ఒక స్పెషల్ అంబులెన్స్ తీసుకెళ్తుంటది, రోడ్ అంతా క్లియర్ చేస్తుంటారు. ఎప్పుడైనా మూవీస్ చూసారా? మీరు మూవీస్ కూడా చూడరా? వండర్ఫుల్, గుడ్ గుడ్ గుడ్. నెక్స్ట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. యు నో దట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి? కిడ్నీని ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. దీన్ని ఏమంటారు? కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. థర్డ్ వన్ ఏంటి? Liver transplantation. ఇప్పుడు ది లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలా, మీరు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? నో, యూ టెల్ మీ. నేను ఎక్స్ప్లెయిన్ చేయన్నా, మీరు చెప్తారా నాకు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే అని? ప్లీజ్ టెల్ మీ. వర్డ్ లోనే ఉంది కదా, చెప్పండి. లివర్ చెడిపోతే Hmm. వేరే వాళ్ళ దగ్గర అంటే హెల్తీ పర్సన్ దగ్గర నుంచి లివర్ ఎక్స్చేంజ్ చేయడం, డోనార్స్ దగ్గర నుంచి. వండర్ఫుల్ వండర్ఫుల్. డోనర్ ఆపోజిట్ ఏంటి మా? డోనర్ అంటే దాత, ఇచ్చే అతను. డోనర్ ఆపోజిట్ ఏంటి? తీసుకునే అతన్ని ఏమంటారు? కరెక్ట్ ఓన్లీ. సంబడి స్టార్టెడ్ టెల్లింగ్. వండర్ఫుల్, కరెక్ట్ ఓన్లీ. రిసీవర్ సార్. రెసిపియంట్. ఓకే, యా. రిసీవర్, రెసిపియంట్ అంటే ఎందుకు ఇలా అంటున్నా అంటే, వాట్ ఎవర్ యూ హ్యావ్ ఇన్ యువర్ మైండ్, యూ స్పీక్ ఇట్ అవుట్. యూ హ్యావ్ టు సే. అలా నేర్చుకోండి. నెక్స్ట్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్. ఇప్పుడు మనకి లివర్ ఫుల్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చా, ఒక పార్ట్ కూడా ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చా? ఒక పాట కూడా చేయొచ్చు. లివర్ దేనికి డ్యామేజ్ అయిపోతుంది ఎక్కువ? ఏ పేషెంట్లకి లివర్ డ్యామేజ్ అవుతుంది? ఆల్కహాలిక్ పీపుల్ కి లివర్ డ్యామేజ్ అవుతుంది. నెక్స్ట్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఎవరు చేస్తారు? డాక్టర్సే చేస్తారు. ఏ డాక్టర్ చేస్తాడు? కార్డియాలజిస్ట్ చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్? హార్ట్ బాగా డ్యామేజ్ అయినప్పుడు. హార్ట్, ఎస్పెషల్లీ హార్ట్ లో ఎక్కడ డ్యామేజ్ అవుతుంది? కొన్నిసార్లు హార్ట్ లో వచ్చి కామన్ వాల్స్ దగ్గర డ్యామేజ్ అవుతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. తర్వాత హార్ట్ కొన్నిసార్లు చిన్నదిగా ఉంటది, కొన్నిసార్లు ఎన్లార్జ్ అయిపోయి ఉంటుంది. గమనించుంటారా? హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అప్పుడు పంపింగ్ అనేది సరిగ్గా చదవదు. అలాంటప్పుడు ఏం చేస్తారు? హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు. ఈ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది బతుకున్న పర్సన్స్ చేస్తారా, చనిపోయిన పర్సన్స్ చేస్తారా? చనిపోయిన పర్సన్ దగ్గర నుంచి. చనిపోయిన తర్వాత అసలు హార్ట్ ఆగిపోయి ఉంటది కదా. అంటే ఒక 5 minutes ముందు చనిపోతారు అన్న పర్సన్ దగ్గర నుంచి హార్ట్ అనేది చనిపోయిన Okay. 7 minutes కూడా తీస్తారు కదా సార్? అవును, తీసేస్తారు. చనిపోకముందు కూడా తీసేస్తారు. ఇంకెవరికి కొంతమంది ఏమంటారు బ్రెయిన్ డెడ్ అని విన్నారా? బ్రెయిన్ డెడ్ అని. ఎస్ సార్, ఆ పేషెంట్ తెచ్చుకోండి. బ్రెయిన్ డెడ్ అంటే ఏంటి? బ్రెయిన్ కి సిగ్నల్స్ వెళ్ళకపోవడం. అంటే కొంతమందికి యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళ బ్రెయిన్ డ్యామేజ్ అయిపోతుంది. వాళ్ళ బ్రెయిన్ డ్యామేజ్ అయినప్పుడు వాళ్ళు బతుకున్నా చచ్చిపోయినట్టే. ఏ స్టేజ్ లోకి వెళ్ళిపోతారు వాళ్ళు? ఏదో సీతో పదం స్టార్ట్ అవుతుంది, 4 పదాలు. కోమాలోకి వెళ్ళిపోతారు. కోమాలోకి వెళ్ళిపోతారు. ఎప్పుడు కోమా నుంచి వస్తారో తెలియదు.
అప్పుడు డాక్టర్స్ ఏం చెప్తారంటే మీ బాబుకి యాక్సిడెంట్ అయిందండి, తల బాగా డ్యామేజ్ అయిపోయింది, సో ఇంకా ఆ అబ్బాయి బ్రెయిన్ పనిచేయదు, బతికినా చచ్చిపోయినట్టే, మీరేం చేస్తారు? కోమాలో ఉంచుతారా, ఐసీలో ఉంచుతారా? ఐసీ అంటే ఏంటి? ఐసీయూ అంటే ఇంటెన్సివ్ కేర్ సెంటర్. ఇంటెన్సివ్ కేర్ యూనిట్. సిసియులో ఉంచుతారా అంటారు. సిసియు అంటే ఏంటి? సిసియు క్రిటికల్ కేర్ యూనిట్. ఏంటి? క్రిటికల్ కేర్ యూనిట్. క్రిటికల్ అంటే ఆ పేషెంట్ యొక్క కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంటది. 5 నిమిషాలు, 10 నిమిషాలు, అరగంట, గంట కూడా తెలియదు. అలాంటి వాళ్ళని ఏమంటారు? క్రిటికల్ కేర్ యూనిట్ లో పెడతారు. ఇంకా ఎక్కువ సివియర్ అయిపోతే దేంట్లో ఉంటారు? వెంటిలేటర్ లో పెడతారు. తెలుసా వెంటిలేటర్ అంటే? అంటే వెంటిలేటర్ అంటే మన బాడీలో ఏదైనా ఆర్గాన్ పని చేయకపోతే ఆ ఆర్గాన్ బదులు మెషిన్ పని చేస్తుంటది అనమాట. దాన్ని ఏమంటారు? వెంటిలేటర్స్ లో పెడతారు. ఓకే. ఇప్పుడు మన బ్రెయిన్ కి ఫంక్షన్ చేయట్లేదు, మన బ్రెయిన్ సిగ్నల్స్ ఏం పంపదు, అప్పుడు ఆర్గాన్స్ ఎలా రెస్పాండ్ అవ్వాలి? సో అందుకని వాళ్ళని దేంట్లో పెడతారు? వెంటిలేటర్ లో పెడతారు. ఈ వెంటిలేటర్ అంటే మనిషిని బతికిస్తుంది, బతికుంటాడు, ఎంతకాలం ఉంటాడో తెలియదు, కానీ అతను కదల్చలేడు, కదలలేడు, చూడలేడు, వినలేడు, అలాగ మల్టిపుల్ ఆర్గన్స్ అన్ని ఫెయిల్ అయిపోతాయి. అంటే వాళ్ళు బతుకున్నా కూడా చనిపోయినట్టే లెక్క. అర్థమైందా? అవి అండర్స్టూడ్? ఎనీవన్ ప్లీజ్ రెస్పాండ్. ఓకే. సో వాళ్ళని ఏం పర్సన్స్ అంటారు? బ్రెయిన్ డెడ్ పర్సన్స్ అంటారు. సో అందుకని మనము మోపెడ్లు నడిపేటప్పుడు ఏం వేసుకోవాలి? మనం హెల్మెట్. హెల్మెట్ వేసుకోకపోతే తలకి కానీ దెబ్బ తగిలితే ఆటోమేటిక్ ఏమవుతుంది? మనకి యాక్సిడెంట్ అయితే బ్రెయిన్ డెడ్ అయిపోతుంది. అప్పుడు మనం బతుకుండగానే మన బాడీలో ఆర్గన్స్ అన్ని డొనేషన్ కానీ రాసుంటే వాళ్ళు వచ్చి తీసుకొని థ్యాంక్ యూ బాబు అని చెప్తారు. అప్పుడు ఆటోమేటిక్ గా మనం చచ్చిపోతాం అనమాట. ఓకే. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ వాట్ ట్రాన్స్ప్లాంటేషన్? హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్. నెక్స్ట్ ఏం ట్రాన్స్ప్లాంటేషన్? ఈ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలా, మీకు తెలుసా? I'm asking you. Somebody is reading. Very good girl. I don't know who she is. Good. Yeah, tell me. లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎప్పుడు చేస్తారు? ఫ్రమ్ ఏ డిజీజ్ డోనర్. డిజీజ్ అంటే ఏంటి? DECASD డిసీజ్ అంటే ఏంటి? ఇందాక మీనింగ్ చెప్పాను. డిసీజ్ అంటే ఏ వ్యక్తి? చనిపోయిన వ్యక్తి దగ్గర నుంచి లంగ్స్ తీసుకుంటారు. ఓకే. చనిపోయిన వ్యక్తి దగ్గర నుంచి లంగ్ తీసుకుంటారు. అండ్ లంగ్స్ ని అంటే ఒక లంగ్ కానీ 2 లంగ్స్ కానీ తీసుకుంటారు. లంగ్స్ అనగానే మనకి ఏ డిపార్ట్మెంట్ గుర్తు రావాలి? పల్మనాలజీ. లంగ్స్ ఎందుకు డ్యామేజ్ అవుతాయి? వల్ల, స్మోకింగ్. స్మోకింగ్ వల్ల, ఇంకా పొల్యూషన్, ఎస్పెషల్లీ పొల్యూషన్ వల్ల, స్మోకింగ్ వల్ల. 2 రకాల స్మోకర్స్ అంటారు. యాక్టివ్ స్మోకర్స్ అని, ప్యాసివ్ స్మోకర్స్ అని. యాక్టివ్ అంటే వాళ్ళు సిగరెట్ తాగుతారు. ప్యాసివ్ స్మోకర్స్ అంటే మనం సిగరెట్ తాగుతాం. ఆ స్మోకర్ పక్కన మనం గాని ఉన్నామంటే మనం ఏం చేస్తుంటాం? బ్రీత్ చేస్తుంటాం. వాడు పొగ అంతా వదులుతుంటాడు. మనం అది ఏ పొగను మనం తీసుకుంటాం. మనల్ని ఏం స్మోకర్స్ అంటారు? ప్యాసివ్ స్మోకర్స్ అంటారు. ఓకే. నెక్స్ట్ 6th వన్ ఏంటి? ప్యాంక్రియాస్ ట్రాన్స్ప్లాంటేషన్. ప్యాంక్రియాస్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి? టెల్ మీ. ప్యాంక్రియాస్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి? ప్యాంక్రియాస్ ని ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. నెక్స్ట్ వన్ ఇంటెస్టైనల్ ట్రాన్స్ప్లాంటేషన్. సో వాట్ ఇస్ మీన్ బై ఇంటెస్టైనల్ ట్రాన్స్ప్లాంటేషన్? ఇంటెస్టైన్స్ ని ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. ఏం ఇంటెస్టైన్స్ ని? మనకి స్మాల్ తెలిసిన ఇంటెస్టైన్, లార్జ్ స్మాల్ ఇంటెస్టైన్. ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్. ఈ స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ అన్ని దీంట్లో మనకి ఏ డిపార్ట్మెంట్ కింద వస్తుంది? ఫాస్ట్ చెప్పాలి. గ్యాస్ట్రాయిడ్. గ్యాస్ట్రోఎంట్రాలజీ. నెక్స్ట్ 8th వన్. టిష్యూ ప్లీజ్ ట్రాన్స్ప్లాంటేషన్. అసలు టిష్యూలో ఏముంటది ఎక్కువ? టిష్యూ అంతా దేంతో నిండి ఉంటది? సెల్స్. సెల్స్ మేక్ టిష్యూ మేక్ ఆర్గన్స్. సో ఎప్పుడైతే టిష్యూస్ డ్యామేజ్ అంటాయో వాటిని రీప్లేస్ చేస్తారు. దాన్ని ఏమంటారు? టిష్యూ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. నెక్స్ట్ జస్ట్ చెకింగ్ ఇన్ ద మీన్ వెల్.
1 second. Yeah. And afterwards we have living donor transplantation. బతుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఏమేమి తీసుకోవచ్చు? కిడ్నీలు తీసుకోవచ్చు, లివర్ తీసుకోవచ్చు. డిసీజ్డ్ డోనర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే బతుకున్న వాళ్ళ దగ్గర నుంచి కళ్ళు తీసేసుకుంటారమ్మా. ఇంకా అలాంటి మూవీ రాలేదు అనుకుంటా. ఓకే, నా డిసీజ్డ్ డోనర్ ట్రాన్స్ప్లాంటేషన్. డిసీజ్డ్ అంటే ఎవరు? చనిపోయిన వ్యక్తి, రైట్? నెక్స్ట్, సో ఇలాంటివన్నీ మనం తెలుసుకుంటాం అనమాట. ఓకే, సో ఈ ట్రాన్స్ప్లాంటేషన్కి ఒకసారి 20th పాయింట్ చూడండి. ఈ ట్రాన్స్ప్లాంటేషన్కి ఒక సెపరేట్ టీమ్ ఉంటుంది అనమాట. అంటే డాక్టర్స్ కానీ, సర్జన్స్ అంటే ఎవరు? ఆపరేషన్ చేసే డాక్టర్స్, తర్వాత ఫార్మసిస్ట్, ట్రైన్డ్ నర్సెస్ అందరూ ఉంటారు. సో ఈ ఆర్గన్స్ ని ఎలా కలెక్ట్ చేసుకోవాలి? ఆ కంపాటబిలిటీ అనేది చూస్తారు. కంపాటబిలిటీ అంటే ఏంటి? మ్యారేజ్ చేసుకునేటప్పుడు కూడా కంపాటబిలిటీని చూస్తారు కదా. మ్యారేజ్ చేసుకునేటప్పుడు కూడా కంపాటబిలిటీని చూస్తారు కదా. మన కంపాటబిలిటీ అంటే ఏంటి? తగ్గిన దానికి సెట్ అవుతుంది. అతను నాకు సెట్ అవుతాడా లేదా, ఆ రాశి, వాళ్ళ రాశి ఏంటి, వాళ్ళ జాతకం ఏంటి, అన్ని మనం చెక్ చేసుకుంటూ ఉంటాం. దాన్ని ఏమంటారు? కంపాటబిలిటీ. ఇక్కడ కూడా ఆర్గన్ డొనేట్ చేసేటప్పుడు ఆర్గన్ అతనికి సెట్ అవుతుందా లేదా, అతని బ్లడ్ గ్రూప్ ఏంటి, అతని బాడీ రిసీవ్ చేసుకుంటుందా లేదా అన్ని అనలైజ్ చేస్తారు. ఓకే, ఈ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చాలా పెద్ద ప్రొసీజర్. దానికి ఒక పెద్ద వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. కొన్ని సెంటర్స్ ఉంటాయి, గవర్నమెంట్ దాన్ని మానిటర్ చేస్తుంటది, ఇవన్నీ అనమాట. ఓకే, దిస్ ఇస్ అబౌట్ విచ్ టాపిక్ విచ్ వీ హ్యావ్ స్టడీడ్. ఏ టాపిక్ చదివా? విచ్ టాపిక్? దేనికి సంబంధించిన టాపిక్ చదివా మనం? నెఫ్రాలజీ. నెఫ్రాలజీ. నెఫ్రాలజీ మీన్స్ కిడ్నీ అనమాట. నెక్స్ట్ వన్ ఈజ్ వాట్? రుమటాలజీ. రుమాటిక్ పెయిన్స్ అంటే ఏంటి? బోన్స్ దగ్గర, జాయింట్స్ దగ్గర పెయిన్స్ వస్తుంటాయి, రైట్? యూ కెన్ సీ మన బాడీకి ఒక షేప్ రావాలంటే ఏది ఇంపార్టెంట్? స్కెలిటల్ సిస్టమ్ ఇస్ ఇంపార్టెంట్. స్కెలిటల్ సిస్టమ్ కానీ లేకపోతే మనం ఏమీ లేదు, ఉట్టి మాంసపు ముద్ద, అంతే కదా. మటన్ షాప్కి వెళ్ళినప్పుడు చూడండి, వెన్ యూ గో టు ద మటన్ షాప్, హ్యావ్ యూ సీన్ ఆ గోట్ ని కోసినప్పుడు అంత బోన్స్ అన్ని సెపరేట్ చేసి మాంసాన్ని ముద్దలాగేస్తుంటారు. నో, సో ఈ రుమాటిక్ డిసీజెస్ మోర్ దెన్ 100 ఆర్ దేర్ అంట. ఆ 100 డిసీజెస్ లో మనం ఒక 4-5 నేర్చుకుంటాం. ఏంటిది? ఆర్థరైటిస్. విన్నారు కదా ఆర్థరైటిస్ అని. నెక్స్ట్ ఆస్టియో ఆర్థరైటిస్. ఆస్టియో అంటే ఏంటి? బోన్స్ కి సంబంధించింది. రుమటైడ్ ఆర్థరైటిస్, ఇలా రకరకాల డిసీజెస్ వస్తాయి. సో ప్రతి స్పెషాలిటీలో మనం 3 ఏరియాస్ లో మనం కార్నర్ చేస్తున్నాం. ఒకటి వచ్చి డిసీజెస్ ఏంటి, రెండోది వచ్చి ఎలాగ డయాగ్నోస్టిక్ టూల్స్ అంటే ఏ డయాగ్నోస్టిక్ టూల్స్ యూజ్ చేసి మనం డిటెక్ట్ చేస్తారు, థర్డ్ వచ్చేసి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు. యా, ఏంటి ఆ 3 స్టెప్స్ మళ్ళీ ఒకసారి చెప్పండి మా ప్లీజ్. డయాగ్నోసిస్, యా, డిసీజెస్, ట్రీట్మెంట్. డయాగ్నోసిస్, డిసీజెస్, ట్రీట్మెంట్. యూ టోల్డ్ ఇన్ ద రైట్ ఆర్డర్. ఫస్ట్ డయాగ్నోస్ చేస్తారు, ఆ డిసీజ్ ఎందుకు కనిపెడతారు, తర్వాత ట్రీట్మెంట్ ఇస్తారు. ఎక్సలెంట్ గల్. నౌ లెట్ us see the ఫస్ట్ వన్. రుమాటిక్ డిసీజ్ లో మెయిన్ వచ్చేది ఏంటి? రుమాటిక్ డిసీజెస్. అంటే ఈ రుమాటిక్ డిసీజెస్ వల్ల జాయింట్స్ దగ్గర, అంటే వాతవ నొప్పులు, కీళ్ళ నొప్పులు అంటుంటారు, వాళ్ళకి పెయిన్స్ వచ్చేస్తుంది. స్టిఫ్నెస్ ఇన్ ది జాయింట్స్ మన జాయింట్స్ తెలుసు కదా, షోల్డర్ జాయింట్, లేకపోతే నీ దగ్గర జాయింట్స్, ఇవన్నీ ఏమవుతుందంటే స్టిఫ్ అయిపోతాయి, అంటే హార్డ్గా అయిపోతాయి, కదల్చలేరు. దాన్ని ఏమంటారు? రుమాటిక్ డిసీజెస్ అంటారు. నెక్స్ట్ ఆస్టియో ఆర్థరైటిస్, థర్డ్ వన్. ఒకసారి చూడండి. సో మనకి ఎప్పుడైతే ఈ బోన్, అంటే ఈ ఆస్టియో ఆర్థరైటిస్ రావడం వల్ల బోనీ గ్రోత్ ఉంటుంది అనమాట. అంటే పర్సన్ విల్ నాట్ బి హ్యావింగ్ ద స్టామినా అండ్ ద స్ట్రెంగ్త్. ఎందుకు ఈ స్టామినా స్ట్రెంగ్త్ ఉంటుందంటే జాయింట్ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళకి స్టిఫ్నెస్ ఎక్కువ అయిపోతుంటుంది అనమాట. నెక్స్ట్ సోరియాట్రిక్ ఆర్థరైటిస్. మీకు స్కిన్ డిసీజెస్ లో సోరియాసిస్ అని ఒక జబ్బు చెప్తాను. డు యు రిమెంబర్ దట్? సోరియాసిస్. స్కిన్ డిసీజెస్ లో ఎగ్జిమా అని గుర్తుందా? మా స్కిన్ ఎనీవన్ రెస్పాండ్? స్కిన్ డిసీజెస్ సోరియాసిస్ అని. నెక్స్ట్ ఏదైనా ఒక డిసీజ్ చెప్పండి. ఎగ్జిమా. వన్ మోర్ డిసీజ్. మెలనోమా అంటే స్కిన్ క్యాన్సర్, రైట్? సోరియాసిస్.
సోరియాసిస్ ఇది ఒక జబ్బు అనమాట. సో ఈ సోరియాసిస్ వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి జాయింట్ పెయిన్స్ వస్తుంది, వీళ్ళకి స్టిఫ్నెస్ వస్తుంది, స్కిన్ లో చేంజెస్ వస్తుంది. అంటే పెచ్చులుగా తయారవుతుంది స్కిన్. సోరియాసిస్ లో ఎలా ఉంటుందంటే పెచ్చులుగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం అరిసెలు అరిసెల పైన ఎలాగా పొరలు పెచ్చులుగా ఉంటుంది, అలా ఉంటుంది అనమాట. నెక్స్ట్ లెట్ us see the 8th one, juvenile idiopathic arthritis. జువినైల్స్ అంటే ఏంటి? జువినైల్ కోర్ట్ అంటారు. జువినైల్ కోర్ట్ అంటే చిన్న పిల్లల కోర్టు. అంటే ఈ జాయింట్ పెయిన్స్ ఎవరికి వస్తుంది? జాయింట్ పెయిన్స్ చిన్న పిల్లలకి వస్తుంది. అందుకని దీన్ని ఏమంటారు? జువినైల్ ఆర్థరైటిస్ అంటారు. ప్రతి జాయింట్ పెయిన్ కి ఉండే కామన్ సిమ్టమ్ ఏంటి? పెయిన్ వస్తుంది, స్వెల్లింగ్ వస్తుంది, స్టిఫ్నెస్ వస్తుంది. ఏమేంటి వస్తాయి? పెయిన్, స్వెల్లింగ్, స్టిఫ్నెస్. నెక్స్ట్ లెట్ us see the 15th one. ఒకసారి anyone read the 15th one? 15th one, anyone read it? polymyositis. పాలిమయోసిటిస్ అంటే అన్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్. మజిల్స్ అంటే కండరాల దగ్గర వాపు ఉంటుంది, మజిల్స్ వీక్ అయిపోతాయి, పెయిన్ ఉంటుంది, అండ్ మన డైలీ యాక్టివిటీస్ ని చేయలేము. దాన్ని ఏమంటారు? పాలి అంటే మెనీ అన్నమాట. నెక్స్ట్ ఒకసారి 16th one చదువుదాం. 16th one, ఎనీవన్ రీడ్ ఇట్? 16th one. డెర్మటో అంటే ఏంటి? డెర్మా అంటే ఏంటి? స్కిన్. సో డర్మటోమయోసైటిస్ అంటే ఈ స్కిన్ ప్రాబ్లం వల్ల దేన్ అక్కడ ర్యాషెస్ వచ్చి, ఇన్ఫ్లమేషన్ వచ్చి వాళ్ళకి పెయిన్ ఉంటుంది. దాన్ని డర్మటోమయోసైటిస్ అంటారు. నెక్స్ట్ 19th one. 19th one is టెండనైటిస్. అంటే మనకి ఎక్కడైతే బోన్స్ జాయింట్స్ దగ్గర ఉంటుందో అక్కడ పెయిన్ ఉంటుంది. స్కిన్ చాలా టెండర్ గా తయారవుతుంది. టెండర్ అంటే సెన్సిటివ్ గా తయారవుతుంది. అదేం. అండ్ లాస్ట్ వన్ రుమాటిక్ ఫీవర్. రుమాటిక్ ఫీవర్ అంటే ఏంటి? ఈ రుమాటిక్ పెయిన్స్ వచ్చినప్పుడు మనకి థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుంది, తర్వాత ఏదో హార్ట్ దగ్గర పెయిన్, జాయింట్స్ దగ్గర పెయిన్, స్కిన్ మీద సమ్ సార్ట్ ఆఫ్ ఇచ్చింగ్ సెన్సేషన్, అలాగన్నీ సిమ్టమ్స్ కనబడుతుంటది అనమాట. అంటే పెయిన్ వస్తుంది, ఫీవర్ ఉంటుంది, ర్యాషెస్ ఉంటుంది. సో వీటిలో కొన్ని డిజార్డర్స్ ఉన్నాయి. థ్రోట్ ఇన్ఫెక్షన్. ఆస్టియో ఆర్థరైటిస్. ఆస్టియో అంటే మనకి తెలుసు ఏంటిది? బోన్ కి సంబంధించింది. రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఇది మనం చదివాం, రుమటాయిడ్. నెక్స్ట్ సోరియాట్రిక్ అంటే ఏంటి? స్కిన్. జువెనైల్ అంటే ఏంటి? జువెనైల్ ఇప్పుడే చెప్పాను. జువెనైల్ అంటే దీనికి సంబంధించింది. ఇట్ ఈస్ రిలేటెడ్ టు కిడ్స్ లో వచ్చే కేల వ్యాధి. చిల్డ్రన్ అన్నమాట. నెక్స్ట్ సేమ్ థింగ్ ఇస్ రిపీటెడ్. 13th one ఒకసారి చదువుదాం. ఫ్రోజన్ షోల్డర్. ఫ్రోజన్ అంటే ఏంటి? గడ్డ కట్టిపోవడం. ఫ్రోజన్ షోల్డర్ అంటే షోల్డర్ ఏమవుతుంది? కదల్చకుండా గట్టిగా బిగించుకుపోతుంది. అంటే నీళ్ళు ఎలాగా గట్టిగా బిగించుకుపోయిన ఐస్ ముక్కలాగా తయారవుతుందో మన షోల్డర్ దగ్గర కూడా, మన జాయింట్ దగ్గర స్టిఫ్నెస్ ఉంటుంది. దాన్ని ఏమంటారు? ఫ్రోజన్ షోల్డర్ అంటారు. నెక్స్ట్ రొటేటర్ కఫ్ టేర్ అంటారు. రొటేటర్ కఫ్ టేర్. వాట్స్ మన రొటేటర్ కఫ్ టేర్? మనం రొటేట్ చేసేటప్పుడు, అంటే ఎస్పెషల్లీ మనం క్రికెట్ బౌలర్స్ అని చూస్తుంటాం, వాళ్ళు బాల్ ని తిప్పుతూ ఉంటారు. అంటే తిప్పినప్పుడు వాళ్ళు బాల్ తిప్పేటప్పుడు చెయ్యి కూడా తిరుగుతూ ఉంటది ఆ షోల్డర్ దగ్గర. అక్కడ వాళ్ళకి ఆ మూమెంట్ లో పెయిన్ వస్తుంది అనమాట. టెన్నిస్ ఎల్బో. ఎల్బో అంటే తెలుసా? ఎల్బో అంటే ఏంటి? ఎల్బో అంటే ఏంటి? మోచెయ్యి. ఎల్బో అంటే ఏంటి? మోచెయ్యిని ఏమంటారు? ఎల్బో అంటారు. అది మీరు కావాలంటే చెయ్యి ఇలాగా లిఫ్ట్ చేసి చూడండి, ఎల్ షేప్ లో వస్తుంది, ఎల్బో అంటారు. ఎల్బో. సో ఇక్కడ ఎల్బో దగ్గర మనకి పెయిన్ వస్తుంది అనమాట. దాన్ని టెన్నిస్ ఎల్బో అంటారు. ఎందుకు ఎల్బో దగ్గర పెయిన్ వస్తుంది అంటే కంటిన్యూస్ మూమెంట్స్ ఉండడం వల్ల. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాతకాలం రోజుల్లో బట్టలు ఎక్కువ ఉతుకుతా ఉండేవాళ్ళు, అప్పుడు వాళ్ళకి ఎల్బోస్ మూమెంట్ ఎక్కువ ఉండేది అనమాట. జైన్ దాన్ని ఏమంటారు? టెన్నిస్ ఎల్బో అంటారు. జైన్. సో ఇవన్నీ వేరియస్ డిజీజెస్. ఒక్కసారి మనం రీకలెక్ట్ చేసుకుందాం ఏమేమి డిసీజెస్ మనం చదివాని. ఎనీవన్ రీడ్ ఇట్ ప్లీజ్. రీడ్ ద ఫస్ట్ డిజీజ్.
rheumatic disease, rheumatic diseases. Next. osteoarthritis, Osteoarthritis. Osteo. Osteoarthritis. Okay, next. Next one, sixth one చెప్పాను మీకు. Sixth one. Tell me the sixth one. psoriatic arthritis, Yeah, psoriatic arthritis. Psoriatic Psoriatic అంటే arthritis. ఏంటిది? సోరియాసిస్ అన్నమాట. సోరియాసిస్ అంటే ఏం డిసీజ్ అది? సోరియాసిస్ Psori- ఉన్న వారిలో వచ్చే ఆర్థరైటిస్. అదే సోరియాసిస్ అంటే దేనికి సంబంధించిన డిసీజ్ అది? Skin స్కిన్ కి disease. Skin సంబంధించి. diseases. నెక్స్ట్ వన్. Eighth one. juvenile, Juvenile, no problem. See, తప్పు Juvenile చేసిన arthritis. juvenile అంటే ఏంటిది? Kids Children. disease. Yes, చిన్న పిల్లలకి సంబంధించింది. అందుకని జువినైల్ కోర్ట్ అని కూడా అంటారు. నెక్స్ట్ లెట్ us see the next one. 15th one. polymyositis, పాలీ అంటే ఏంటి? many, ఓకే, నెక్స్ట్ 16th one. dermatomyositis, Okay, dermatomyositis. See, I told you once again, I'm telling you, whether good or bad, right or wrong, please read it aloud. Okay? Next one. ఈ పేజ్ లో మన 19th చదివాం కదా. Tell me the 19th one. Tendinitis. Tendinitis. Okay. Next, 25th one. rheumatic fever, Rheumatic fever. Rheumatic fever. ఇప్పుడు నుంచి నేను నెంబర్ చెప్తాను. నేను ఎంత ఫాస్ట్ నెంబర్ చెప్తాను, మీరు ఎంత ఫాస్ట్ చదవాలి. 1, Osteoarthritis. 2, Rheumatoid arthritis. 3, Psoriatic arthritis. 4. Juvenile idiopathic arthritis. Okay. 6. Reactive arthritis. Wonderful. 9. Tendinitis. Okay. Tendinitis. Next, 11th one. Osteoporosis. Okay. 13th one. Frozen shoulder. Wonderful. 15th one. Rotator cuff tear. There. Okay. Good. 18th one. Tennis elbow. Good. Next. So these are the things అన్నమాట. 25th ఒక్కసారి చదువుదాం. 25th చాలా కష్టంగా ఉంది. అదేదో నాకు అర్థం కావట్లేదు. ఏంటది? Hemarthrosis. అంటే హెమటాలజీ, హిమోగ్లోబిన్ ఇవన్నీ దేంట్లో వస్తుంటది? దేనికి సంబంధించి వస్తుంది? HEM అనగానే మనకి ఏం గుర్తు రావాలి? బ్లడ్ Blood. గుర్తు రావాలి. సో జాయింట్ బ్లీడింగ్ కాజ్ బై ఇంజరీ ఆర్ బ్లీడింగ్ డిజార్డర్. సో ఎప్పుడైతే బ్లీడింగ్ డిజార్డర్ ఉంటుందో దానివల్ల మనకి స్వెల్లింగ్ వచ్చిన మూమెంట్లో దెబ్బతిన్నా ఏమంటారు? హెమర్థ్రోసిస్ అంటారు. సో మనకి రకరకాల ట్రీట్మెంట్ ఇస్తుంటారు. కామన్ ట్రీట్మెంట్ ఏంటి? మెడికేషన్స్. మెడికేషన్స్ అంటే ఏంటి? టాబ్లెట్స్ ఇస్తుంటారు, క్యాప్సిల్స్ డ్రగ్స్ ఇస్తుంటారు. అండ్ ఫిజికల్ థెరపీ అంటే ఏంటి? వాట్స్ మన ఫిజికల్ థెరపీ? Exercise. ఎక్సర్సైజ్. థెరపీ అంటే ఏంటి? ట్రీట్మెంట్. యూజువల్ గా మనకి ఎప్పుడైనా ఆపరేషన్ జరిగినప్పుడు, కాళ్ళ ఆపరేషన్ కానీ, చెయ్యి ఆపరేషన్ కానీ, ఒక అతని దగ్గరికి వెళ్తుంటాం మనకి ఎక్సర్సైజులు చేయించడానికి. అతను ఏమంటారు? ఫిజియోథెరపిస్ట్. నెక్స్ట్ థర్డ్ వన్ ఆక్యుపేషనల్ థెరపీ. ఆక్యుపేషనల్ థెరపీ అంటే ఏంటి? ఆక్యుపేషన్ అంటే ఏంటి? జాబ్. సో మన డైలీ యాక్టివిటీస్ ని, మన జాబ్ ని మనం చేసుకునే దానికి ఇచ్చే ట్రీట్మెంట్ అంటే with the help of this job they try to bring back you into the normal condition. Next, assistive devices. అసిస్టెంట్ ఏంటి? మా నాకు ఒక అసిస్టెంట్ కావాలి అంటాను. అసిస్టెంట్ ఏం చేస్తాడు? నాకు హెల్ప్ చేస్తాడు. అప్పుడు అసిస్టెంట్ అంటే ఎవరు? హెల్పర్. అంతే కదా? డివైజెస్ అసిస్టెంట్. డివైజెస్ కి హెల్ప్ చేసేవాళ్ళు. డిజైజెస్ కి హెల్ప్ చేయాలా? డిజైజెస్ మనకి హెల్ప్ చేస్తాయా? డివైజెస్ మనకి హెల్ప్ చేస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా యాక్సిడెంట్ అయింది, కాలు ఇరిగిపోయింది, అప్పుడు వాళ్ళు ఎలా నడుస్తారు? వెనుకతో ఎలా నడుస్తారు?
ఒక కర్ర లాంటిది వాకింగ్ స్టిక్ పట్టుకొని నడుస్తారు కదా. ఎస్ Yeah. అదేం డివైస్ అది? అసిస్టెడ్ డివైస్. అంటే అసిస్టెడ్ డివైసెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్రచెస్ అంటారు. క్రచెస్ అంటే అదే వాకింగ్ స్టిక్ లాంటివి కానీ, లేకపోతే కొన్నిసార్లు మనకి వాట్ ఈస్ ఇట్, వన్ మోర్ వర్డ్ ఇస్ ఇట్, ఒక స్టాండ్ లాంటి దాన్ని పట్టుకొని వెళ్తుంటారు. వాటిని ఏమంటారు? అసిస్టెడ్ డివైసెస్ అంటారు. అలాగే కొన్ని అసిస్టెడ్ డివైసెస్ ఉంటాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ పెయిన్ తగ్గించడానికి మనకి ఎప్పుడైనా చెయ్యి ఇరిగిపోయినప్పుడు ఒక స్లింగ్ లాంటిది వేలాడదీస్తుంటారు. చూసారా? హలో, ఒక బ్యాగ్ లాంటిది వేలాడదీస్తుంటారు, గమనించారమ్మా? చెయ్యి ఇరిగిపోయినప్పుడు. ఎస్ సార్ ఎస్ అన్నిటికంటే మెయిన్ గా మనకి ఏం ఉండాలి? వెయిట్ మేనేజ్మెంట్ ఉండాలి. మన ఎస్ సార్ బాడీ హైట్ వెయిట్ మేనేజ్ చేయాలి. బాడీ హైట్ వెయిట్ మేనేజ్ చేయాలి. నెక్స్ట్ వన్ ఈజ్ జాయింట్ ఇన్ఫెక్షన్. జాయింట్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటది? నాకు అర్థం కావట్లేదు. ఏమేంటచ్చు జాయింట్ ఇన్ఫెక్షన్ అంటే? సింపుల్ గా చెప్పండి. జాయింట్ ఇన్ఫెక్షన్ అంటే ఏమైండొచ్చు? జాయింట్స్ దగ్గర ఇన్ఫెక్షన్ అవుతుంది, రైట్? జాయింట్ నెక్స్ట్ ఇంజెక్షన్ అని ఉంది యా, సార్. 9th వన్ ఒకసారి హీట్ అండ్ కూల్ థెరపీ. ఎప్పుడైనా వాడారా ఈ థెరపీ మీరు? హీట్ అండ్ కూల్ థెరపీ ఎప్పుడైనా మీరు ట్రై చేశారా? చేయలేదా? చాలా సార్లు చేస్తారు. ఎవరైనా సాగు కొట్టినప్పుడు మనం సినిమాల్లో చూస్తుంటాం. మమ్మీ ఏం చేస్తుంటది? వాళ్ళ మమ్మీ కానీ వైఫ్ కానీ భర్తకి కాపడం పెడుతుంటది. కాపడం అంటే ఏంటి? హాట్ వాటర్ లో జెండు బామ్ వేసి ఓకే, దుప్పటి. సేమ్ దాన్ని హీట్ థెరపీ అంటారు. హాట్ అంటే ఆర్ కోల్డ్ ప్యాక్ వాటర్. హాట్ బ్యాగ్ లాంటివి వాటర్ పోసి మనం పెడుతుంటారు. దాన్ని ఏం థెరపీ అంటారు? హీట్ థెరపీ అంటారు. అలాగే కోల్డ్ థెరపీ చూస్తుంటారు కొన్నిసార్లు. హెడేక్ వచ్చినప్పుడు ఈ మధ్యన సినిమాల్లో ఐస్ ముక్కల్లో ఫేస్ పెట్టేస్తుంటారు, గమనించారా? ఎస్ దాన్ని ఏం థెరపీ అంటారు? కోల్డ్ థెరపీ అంటారు. థెరపీ. మన 2 రకాల థెరపీస్, హాట్ థెరపీ, కోల్డ్ థెరపీ. 11th వన్ యాక్యుపంక్చర్. యాక్యుపంక్చర్ అంటే ఏంటి? చిన్న చిన్న సూదులు లాంటివన్నీ గుచ్చుతా ఉంటారు బాడీ మొత్తం మీద, గమనించారు ఎప్పుడైనా? దాన్ని యాక్యుపంక్చర్ అంటారు. నెక్స్ట్ మసాజ్ థెరపీ. మసాజ్ థెరపీ అంటే ఏంటి? కొన్నిసార్లు సెలబ్రిటీస్ బ్యాంకాక్ వెళ్తుంటారు. దేనికి వెళ్తుంటారు? మసాజ్. మసాజ్. దాన్ని మసాజ్ థెరపీ అంటారు. మసాజ్ థెరపీ అంటే ట్రీట్మెంట్. అంటే మనకి బాడీలో ఎక్కడైనా జాయింట్స్ పట్టేసిన, ఒళ్ళు బాగా చిఫెన్ అయిపోయిన అలాంటప్పుడు ఏం చేయించుకోవాలి? మసాజ్ చేయించుకోవాలి. అండ్ స్ట్రెస్ 13th వన్ ఏంటి? డయటరీ మోడిఫికేషన్. డైటరీ మోడిఫికేషన్స్. మోడిఫికేషన్ అంటే word ఏదో మర్చిపోయాను. మోడిఫికేషన్ అంటే ఏమేంటిది? మోడిఫై చేయాలి, చేంజ్ చేయాలి, మార్చుకోవడం. మోడిఫై అంటే మార్చుకోవడం. అంటే మన బాడీకి ఏది అవసరం, ఏది అనవసరం అని మన ఫుడ్ లో మనం తీసుకోవాలి. నెక్స్ట్ పేషెంట్ ఎడ్యుకేషన్. పేషెంట్ కి మనం చెప్పాలి, నాయన నువ్వు ఇలా బతకాలి, ఇలా తినాలి, ఇలా నడవాలి, ఇలాంటి ఎక్సర్సైజులు చేయాలని. వన్ స్ట్రెస్ రిడక్షన్ టెక్నిక్స్. అంటే మెయిన్ గా మనం ఏం తగ్గించుకోవాలి? స్ట్రెస్ తగ్గించుకోవాలి. ఎగ్జామ్స్ అప్పుడు మీరు ఎప్పుడైనా స్ట్రెస్ ఫీల్ అవుతారా? ఎవ్రీవన్ ఎగ్జామ్స్ అప్పుడు సో మెనీ అది స్మాల్ థింగ్. మీకు ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఎగ్జామ్స్ అంటే పొరపాటును కూడా ఏం చదవద్దు, బాగా రిలాక్స్ అవుతుంది. దెన్ అవర్ మైండ్ వర్క్స్ వెరీ వెరీ ఎఫెక్టివ్లీ. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను కావాలంటే. మీరు ఎప్పుడైనా ఏదైనా మర్చిపోయినప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బైక్ ఏదైనా మర్చిపోయారు అనుకోండి, దాని గురించి అరగంట వెతకద్దు. అసలు బైక్ కి మర్చిపోయానన్న సంగతే మర్చిపోండి, ఆటోమేటిక్ మీకు గుర్తొచ్చేస్తుంది. సో ఎగ్జామ్స్ అప్పుడు ఒక లాస్ట్ 15 minutes 20 minutes మనం ఏం చేయాలి? మెడిటేషన్ చేయాలి. హ్యాపీగా మెడిటేషన్, రిలాక్సేషన్ చేసుకోవాలి. మనకు ఆ రిలాక్సేషన్ కూడా తెలియదు. హ్యాపీగా మనకు ఉన్న స్వీట్ మెమరీస్ అన్ని గుర్తు తెచ్చుకోండి. ఆటోమేటిక్ మనకి ఎగ్జామ్ కి somebody is disturbing. I request them to keep it in mute. Hello. Again, I had to go back, I think. Yeah. Now I have to go back. చెప్పాలండి, మీటింగ్ వచ్చింది. Motorola Moto G86 Power 5G. Can you please keep it on mute? తీసుకుంటారు.
Motorola Moto G86 Power 5G. Please keep it in mute. I don't know who is talking. Can you please keep it in mute? What's your name, ma? Yeah, thank you for being silent. Now, aquatic therapy. Aquatic therapy అంటే ఏంటి? Aqua అంటే ఏంటి? వాటర్ థెరపీ, Water. వాటర్ థెరపీ, రైట్. సో సర్జికల్ ఇంటర్వెన్షన్ 20th దాకా చూడండి. సర్జికల్ అంటే ఏంటి? సర్జరీ అంటే ఏంటి? ఆపరేషన్. ఆపరేషన్ వల్ల ట్రీట్ చేయడం అనమాట. నెక్స్ట్, సో 23rd వన్ ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్స్, పెయిన్ మేనేజ్మెంట్, సపోర్టివ్ కేర్ ఇలాంటివన్నీ ఉంటాయి మనకి. నౌ వీ విల్ హ్యావ్ ఎ క్విక్ రీక్యాప్. ఆ ట్రీట్మెంట్ అప్రోచెస్ ఎనీవన్ ప్లీజ్ రీడ్ ఇట్. ఫస్ట్ వన్ ఏంటి? మెడికేషన్, ఓకే, ఫిజికల్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, అసిస్టివ్ డివైస్, ఓకే, వెయిట్ మేనేజ్మెంట్, జాయింట్ ఇన్ఫెక్షన్, హీట్ అండ్ కోల్డ్ థెరపీ, ఓకే. ఆక్యుపెన్సీ. I don't know who that person is. Yeah, next one. Right one. మెసేజ్ Massage థెరపీ, therapist. Massage or massage? Massage. Okay. మసాజ్ థెరపీ, Massage. Okay, next. డైటరీ మోడిఫికేషన్, డైటరీ మోడిఫికేషన్, పేషెంట్ ఎడ్యుకేషన్. మా పాపం తను ఏదో పాపం బాగా ఎనర్జీ ఫుడ్ తీసుకున్నట్టున్నాడు. అదే మోటరోలా మోటో G86 పవర్ 5G. మీకు పవర్ చాలా ఎక్కువ అయిపోయినట్టుంది, బాగా డిస్టర్బ్ చేస్తున్నారు. ప్లీజ్ కోఆపరేట్. Mama, 5G, power 5G. Please cooperate and keep it in mute. Please keep it in mute. I said please keep it in mute. ప్రతిసారి మీ దగ్గర చెప్పడం అది కరెక్ట్ కాదు కదమ్మా. I can keep everyone in mute, so bear that in mind. No. Sorry. Next, dietary modifications. పేషెంట్ Last one. ఎడ్యుకేషన్, పేషెంట్ Okay. ఎడ్యుకేషన్, స్ట్రెస్ రిడక్షన్, ప్రిడిక్షన్ టెక్నిక్, Okay. Next. అక్వాటిక్ జాయింట్ థెరపీ, ప్రొడక్షన్ స్ట్రాటజీస్. అది చెప్పలేదు కదా. ఎస్ సార్. Okay, Aquatic 17. therapy. సర్జికల్ ఇంటర్వెన్షన్, Intervention. ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్స్, పెయిన్ మేనేజ్మెంట్, సపోర్టివ్ కేర్ అంటే ఏంటి మా? మనకి ఆక్సిట్రిక్స్ లో కూడా ఉంటుంది. అంటే ప్రెగ్నెంట్ లేడీస్ అందరూ ఒక దగ్గర కూర్చుంటారు, ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటారు, అలాగనమాట. ఇప్పుడు కొన్నిసార్లు మన మదర్ కూడా పక్కన వాళ్ళు సపోర్ట్ చేస్తుంటారు. దేంట్లో సపోర్ట్ చేస్తుంటారు? వంటల్లో సపోర్ట్ చేస్తుంటారు. కొంచెం ఉప్పు ఇవ్వడం, ఆవాలు ఇవ్వడం, జీలకర్ర ఇవ్వడం, అలాగనమాట. సో వీళ్ళ బాధలు వాళ్ళకి చెప్పుకుంటారు, వాళ్ళ బాధలు వీళ్ళకి చెప్పుకుంటారు. దాన్ని ఏం కేర్ అంటారు? సపోర్టివ్ కేర్ అంటారు. అంటే ఇక్కడ మామూలుగా మనకి హాస్పిటల్లో మనకు ఉప్పులు పప్పులు అవన్నీ ఇవ్వరు. ఐ మీన్ దే విల్ బి టాకింగ్ అండ్ దే విల్ బి షేరింగ్ దర్ ఎక్స్పీరియన్సెస్ అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద 2 topics which we completed today. Any doubts, you can feel free to ask me. Tomorrow we'll go through allergy and immunology. Yeah, any doubts, ma? Any doubts? No, sir. Okay, thank you.